విద్యా దృక్పథాలు ముఖ్యమైనటువంటి బిట్స్. ఇవి డిఎస్సిలో ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్నటువంటి బిట్స్. ఎవరైతే వీడియోని చూస్తున్నారో కొత్తగా చూసే మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ విద్యా విధానంలో ఎలాంటి భేదాలకు తావు లేకుండా అన్ని వర్గాల వారిలో విద్యలో సమాన ప్రతిపత్తి కల్పించబడింది? ఇస్లాం, ఆప్షన్ 2 జైన, ఆప్షన్ 3 బౌద్ధ విద్య, ఆప్షన్ 4 1 మరియు 2. ఏ విద్యా విధానంలో ఎలాంటి భేదాలకు తావు లేకుండా అన్ని వర్గాల వారికి విద్యలో సమానమైన ప్రతిపత్తి కల్పించబడింది? సో ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 బౌద్ధ విద్య. బౌద్ధ విద్యా కాలంలో అందరికీ స్త్రీ పురుషులు చిన్న పెద్ద అన్ని రకాలైనటువంటి వర్గాల వారికి సమానమైనటువంటి ప్రాధాన్యం కల్పించబడింది. క్వశ్చన్ నెంబర్ 2, ప్రపంచ దేశాల అన్నింటికంటే భారతదేశంలో ముందుగా విద్యా వ్యవస్థ ప్రారంభమైంది. అయితే ఏ నాగరికతలో ఈ విద్యా వ్యవస్థ ప్రారంభమైంది? ఆప్షన్ 1 సింధు నాగరికత, ఆప్షన్ బి హరప్పా నాగరికత, ఆప్షన్ 3 పర్షియన్ నాగరికత, ఆప్షన్ 4 ఆర్య నాగరికత. ఎవరు టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 4 ఆర్య నాగరికత. క్వశ్చన్ నెంబర్ 3, వేదకాలపు విద్య యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? ఆప్షన్ 1 సత్శీలం, ఆప్షన్ 2 ఆత్మ సాక్షాత్కారం, ఆప్షన్ 3 మోక్ష సాధన, ఆప్షన్ 4 పైవన్నీ. ఎవరు టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 4 పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 4, వేద విద్యలో గురువు పర్యవేక్షణలో ప్రతిభ ఉన్న విద్యార్థులు బోధించే విధానం ఏది? లాబిక్ విధానము, ఆప్షన్ 2 మానిటోరియల్ విధానము, ఆప్షన్ 3 1, 2, ఆప్షన్ 4 3 R's విధానం. ఎవరు టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2 మానిటోరియల్ విధానం. క్వశ్చన్ నెంబర్ 5, కలకత్తాలో విద్య కొరకు బేతుని కళాశాలను స్థాపించిన వాదులు ఎవరు? బ్రహ్మ సమాజం, ఆప్షన్ 2 ఆర్య సమాజం, ఆప్షన్ 3 సత్యశోధక సమాజం, ఆప్షన్ 4 ఏది కాదు. ఎవరు టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 1 బ్రహ్మ సమాజం. గుర్తుపెట్టుకోండి, బేతుని అనేటటువంటి పదంలో బే అనేటటువంటి అక్షరం బా అనే అక్షరం వస్తుంది. ఇక్కడ బ్రహ్మ సమాజంలో బా అనే అక్షరం వస్తుంది. సో దీన్ని బట్టి ఈజీగా మీరు ఆన్సర్ని గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, ఆర్యులు సమాజాన్ని ఎన్ని వర్ణాలుగా ఎన్ని ఆశ్రమ దశలుగా వర్గీకరించారు? ఆప్షన్ 1 4, 3, ఆప్షన్ 2 4, 4, ఆప్షన్ 3 4, 5, ఆప్షన్ 4 4, 6. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 4, 4 4 వర్ణాలు 4 దశలుగా వర్గీకరించారు. క్వశ్చన్ నెంబర్ 7, ఏ కాలంలో స్త్రీలకు విద్య నేర్చుకోవడానికి సమాన అవకాశాలు ఉండేవి? ఆప్షన్ 1 వేదకాలం, ఆప్షన్ 2 బౌద్ధ కాలం, ఆప్షన్ 3 జైన కాలం, ఆప్షన్ 4 ఇస్లాం కాలం. ఎవరు టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 వేదకాలం. క్వశ్చన్ నెంబర్ 8, ఈ క్రింది ఏ వర్ణం వారు వ్యవసాయంతో పాటు ఇతర జీవితావసర వృత్తుల్లో నిమగ్నమై ఉండేవారు?
వ్యవసాయంతో పాటు ఇతర జీవిత అవసరాల వృత్తుల్లో నిమగ్నమై ఉన్నవాళ్ళు ఎవరు? శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు, ఎవరు కాదు. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2 వైశ్యులు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వ్యవసాయంతో పాటు వృత్తులు వైశ్యులు అని గుర్తుపెట్టుకోండి. వ్యవసాయం అన్నప్పుడు వా వస్తుంది, వృత్తులు అన్నప్పుడు వా వస్తుంది, వైశ్యులు అన్నప్పుడు కూడా వా వస్తుంది. కాబట్టి వైశ్యులు అంటే వ్యవసాయము, వృత్తులు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఉపనయనం అనగా దగ్గరకు చేర్చుట, ఆప్షన్ 2 దగ్గరికి వచ్చుట, ఆప్షన్ 3 ముగింపు, ఆప్షన్ 4 1 మరియు 2. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 దగ్గరికి చేర్చుట, దగ్గరికి వచ్చుట. క్వశ్చన్ నెంబర్ 10. ఈ క్రింది వాటిలో సరికాని వాక్య ప్రవచనం ఏది? శూద్రులకు వేదకాలంలో విద్యను నిషేధించారు, ఆప్షన్ 2 వేదకాలంలో విద్యా కేంద్రాలు గురుకులాలు, ఆప్షన్ 3 సంసార బంధనం నుండి విముక్తి అనేది గృహస్థాశ్రయము, ఆప్షన్ 4 విద్యార్థి దశ బ్రహ్మచర్యాశ్రమం. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి సంసార బంధనాల నుంచి విముక్తి అనేది గృహస్థాశ్రమం. ఇది సరైన సమాధానం కాదు, సరైనటువంటి ప్రవచనం కాదు. సంసార బంధనం నుండి విముక్తి చెందేటటువంటి దశ సన్యాసాశ్రమం, లాస్ట్ది. సో కాబట్టి ఇది సరైన వాక్యం కాదు. క్వశ్చన్ నెంబర్ 11. వేదాలు వాటి ఇతర ముఖ్య గ్రంథాలు ఈ క్రింది భాషలో ఉంటాయి, ఆప్షన్ 1 సంస్కృతము, ఆప్షన్ 2 తెలుగు, ఆప్షన్ 3 హిందీ, ఆప్షన్ 4 ఇంగ్లీష్. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 1 సంస్కృతం. సంస్కృత భాషలో వేదాలు వాటికి సంబంధించిన ముఖ్య గ్రంథాలన్నీ ఉంటాయి. ఇది దీనికి సరైన సమాధానము. సో కాబట్టి మిత్రులు ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.